ఒసేయ్ ఇవాళ లెక్కల సార్ వచ్చిండానే? అబ్బా వచ్చిండా? ఇవాళ నోట్ చూస్తున్నాడే, నేనేమో మొత్తం రాయలేదు, ఎట్లనో ఏందో. అవు కానీ ఆ ఇంగ్లీష్ టీచర్ ఏందే మస్తు టెక్ ఉంటుంది ఆ మేడానికి. ఎప్పుడు చూడు ఇంగ్లీష్లో మాట్లాడమని ఏందో అమెరికా నుంచి దిగొచ్చినట్టు చంపుతా ఉంటుంది. అబ్బా హిందీ మేడం 3 రోజులు లీవ్ అట. లేకుంచే పగటీలు ఆమె చెప్తున్న కథలకు నిద్ర వచ్చేది. అవు కానీ సైన్స్ సారు ఫార్ములాలు అడుగుతున్నానే, నాకైతే ఒక్క ముక్క కూడా రాదు. దేవుడా దేవుడా ఇలా ఆయన క్లాస్ తీసుకోవద్దు. ఇగో బల్లే సార్ల గురించి గిట్లా మాట్లాడుకునేది. అప్పటి మందం ఏమనుకున్నా సార్లుగా రేపటి సంది రారు అని తెలిసినప్పుడు పిల్లల బాధ ఎట్లుంటుంది? అయ్యయ్యో ఎక్కెక్కి ఏడవబట్టే కదా పిల్లగాళ్ళు. ఊకోరమ్మ ఊకోరి. అరే సంటి ఊకోరా ఊకో. ఊకుంటలేరు కదా. కోడి పిల్లలు రెక్కల కింద ఒదిగినట్టు మేడం సుట్టే చేరి మీరు పోవద్దు మేడం, ఈయనే ఉండాలి మేడం అని అగో పిల్లగాళ్ళు గొట్ట గొట్ట ఎడవబట్టే. మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ ప్రైమరీ బల్లె 13 ఏళ్ల సంది పాఠాలు చెప్పిన పరమేశ్వరి మేడం, జ్యోతి మేడం, శ్రీవాణి మేడం కృష్ణ సార్లకు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతురట. ఇక మీరు పోవద్దనుకుంటా పిల్లగాళ్ళు ఊరోళ్ళు ఒలవల ఏడవ పట్టిరు. మరి 13 ఏళ్ళు ఒకతాన చెప్పిరంటే ఎంత అనుబంధం ఉంటుంది ఏం కథ? ఏమైందిరా? ఇక మొన్నటి సంది సర్కారు టీచర్ల బదిలీలు అవుతున్నాయి కదా. దాదాపు అన్ని సర్కారు బళ్ళకి ఇదే సీన్ ఉన్నది. పాపం పొలగాళ్ళు టీచర్లు పోతున్నారని బెంగటిల్లి మస్తుగా ఏడుస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిట్యాల తూర్పు తాండా బల్లే 14 ఏళ్ళు పాఠాలు చెప్పిన శ్రీనివాస్ సారు, రమేష్ సార్లు ట్రాన్స్ఫర్ అయిపోతుర్రని పిల్లగాళ్ళని పట్టుకొని ఒక ఏడుపు ఏడవలే పాపం. ఇటు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లె మండలం శ్రీనగర్ కాలనీలో ఉన్న సర్కార్ బడి టీచర్ జ్యోతిరాణి మేడం 11 ఏళ్ళు చదువు చెప్పి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుందని కెక్కి ఎడవబట్టిరు. నేను ఏడికి పోతలేను నాన్న, ఈయనే ఉంటానా అని ఎంత చెప్పినా టీచరు వినకుండా ఏడుస్తూనే ఉన్నారు పాపం. ఇక వాళ్ళని చూసి మేడాలు సార్లు అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి గిన్నేళ్ళు ఒకతాన పనిచేసి ఇడిచిపెట్టిపోవాలంటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది కదా. ఇక ఈ సార్లు మేడాలు అందరూ ఎంత మంచిగా చదువు చెప్పి ఎంత మంచిగా చూసుకున్నారో పిల్లగాళ్ళు వాళ్ళ కోసం పడుతున్న తనలాట చూస్తేనే అర్థమవుతున్నది కదా.